అభ్యర్థులు ఏజెంట్లు వీళ్ళందరూ తిరగాలి, వాడి వెనకాల ఈ మగాళ్ళు తిరుగుతుంటారు కదా, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలే తిరుగుతుంటాయి వాళ్ళ వెనకాల. కాబట్టి ఆ మగాళ్ళందరూ తిరుగుతుండటం వల్ల అక్కడ ఓటు దగ్గర వాళ్ళు తగ్గుతున్నారు కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి మగవాళ్లలో ఇంకొక పెద్ద సమస్య ఉంటుంది అనమాట. వాళ్ళు ఇతర ఊళ్ళకు ఇతర ప్రాంతాలకు వెళ్తారు ఉద్యోగాలు చేయడానికి, ఉపాధి కోసం అనేది. వాళ్ళు ఎక్కువగా వెనక్కి రారు. ఈ లేడీస్ ఇక్కడే ఉంటారు కదా, కాబట్టి అక్కడ బస్సులు గిస్సులు పెడితే వచ్చారు మగ వచ్చి ఓట్లేసారు. కాబట్టి ఇక్కడ మగవాళ్ళ ఓటింగ్ అంటే మహిళల ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, అంతే తప్పించి మరేమీ లేదు ఇక్కడ. బేసిక్ గా దాంట్లో మహిళల ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు క్రిందసారి కూడా పాపం చంద్రబాబు గారు అట్లాగే అనుకున్నారు, పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చాను, అట్లాగే అన్నదాత సుఖీబాబు కింద డబ్బులు ఇచ్చాను. దీంతో గ్రామీణ ప్రాంతం వాళ్ళందరూ ఎగబడి క్యూ లైన్ లో నిలబడ్డారు. వాళ్లే ఓట్లేసారు, తెల్లారుజామున దాకా ఓట్లేసారంటే కసి కొద్దీ పడ్డ ఓట్లు అంటూ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కూడా రాశారు. సంబరాలు చేసుకుంటున్నారు పేదలు అని కూడా. సీన్ ఏమైంది మళ్ళీ? కాబట్టి ఇక్కడ వాళ్ళు చంద్రబాబుని కాదు జగన్ ని చూసి ఓట్లు వేయడానికి ఎగబడ్డారు అన్న కాన్సెప్ట్ అయితే అమాయకత్వం. 2014కి 2019కి కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అప్పుడు లగడపాటి లాంటి వాళ్ళు ఇచ్చిన సర్వే మనకు బాగా గుర్తు. పెరిగిందంటే ఖచ్చితంగా అది వ్యతిరేకతే, ఇంకా మనకే కలిసి వస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని గట్టిగానే ఆయన ఏదో శబ్దం కూడా చేశారు కదా, ఇంక మళ్ళీ నేను వెళ్ళిపోతాను రాజకీయాల నుంచి అని. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడిన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 150కి పైగా స్థానాలు వస్తాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, అప్పుడు ఆ శబ్దం మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుందా? అదలా ఆ ఓవర్ కాన్ఫిడెన్సా, లేదంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసి నిన్న ఆయన అలా అన్నారు అనుకోవాలి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు కదా మాకు మళ్ళీ 150 రాబోతున్నాయి అని. అదే అంటున్నాను, అది శపథాలు కాదు, నాయకుడు చెప్పేటటువంటిది వాళ్ళ స్టేట్మెంట్. లగడపాటి రాజగోపాల్ని ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే రవిప్రకాష్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే జోస్యాలు చెప్పింది